హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళటి స్పెషల్ యమ్మీ అండ్ టేస్టీ మటన్ ఫ్రై. ఈ మటన్ ఫ్రై కోసం ముందుగా నేను డైరెక్ట్ కుక్కర్ పెట్టేశాను స్టవ్ మీద. దీనికి 1/2 kg మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసి అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం. మీకు కారం కొంచెం ఇంకెక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక దాల్చిన చెక్క, 4 మిరియాలు, 3 లవంగాలు, 3 ఇలాచీలు ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత ఇప్పుడే పెట్టొద్దు. ఈ మటన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనము మూత పెట్టకుండానే ఇలానే కుక్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం పైకి తేలింది, వాటర్ అంతా ఇనికిపోయాయి. సో ఈ టైంలో ఒక్కసారి మిక్స్ చేసుకొని అడుగంటకుండా ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ టైంలో ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 7 to 8 విజిల్స్ అయ్యాయి కదా, ఈ స్టీమ్ అంతా పోయిన తర్వాత అప్పుడే మనము కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, బాగా కుక్ అయింది. మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయి పీస్ కూడా మంచిగా ఉడికింది. సో ఇప్పుడు దీన్ని మనము తాలింపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా కొంచెము క్రిస్పీగా క్రంచీగా ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఆనియన్స్. సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీస్, ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ ముందే మనం పసుపు వేసి ఉడకబెట్టుకున్నాము, సో కొద్దిగా అయితే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనము ఉడికించుకున్న మటన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎక్కువ మసాలాస్ కూడా వేయకుండా చాలా టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, ఒక్క పీస్ కూడా వదలకుండా తినేస్తారు. ఈ విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ మీట్ మసాలా వేస్తున్నాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ మటన్ ఫ్రైని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నా రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.